నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో సామాన్యుల బదులు వ్యాపారస్తులకు ఉపయోగపడే బడ్జెట్ నిర్మలమ్మ బడ్జెట్ కితాబిచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విలాసాల కోసమే దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా బంగారం, వెండి, నగదుతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను సిపి సంకభద్ర బాగ్చి పోలీసులకు కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు. కాకినాడకు చెందిన ఘరానా దొంగ అచ్చి మహేష్ రెడ్డి విలాసాల కోసమే చిన్ననాటి నుంచి చోరీలకు అలవాటు పడ్డాడు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా 60కు పైగా చోరీ కేసులు నమోదై ఉన్నాయి. ఒక్క విశాఖలోనే 26 దొంగతనం కేసులున్నాయి. కాగా నిందితుడు మహేష్ రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేందుకు చోరీలకు అలవాటు పడ్డాడని సిపి తెలిపారు. ఇక ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ప్రజలు తమ ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని, స్మార్ట్ లాక్స్ను వినియోగించుకోవాలని, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను ఇళ్లలో బ్యాంకు లాకర్లలో దాచుకోవాలని సూచించారు. చూసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ సీసీటీవీస్ అన్ని చూడడం జరిగింది. ఫైనల్ గా రెసపు వాణి పాలెం ఏరియాలో ఆయన అబండన్ 2-వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫస్ట్ ఆ ఇంప్లిమెంట్స్ అన్ని దొరికింది అతను హైడౌట్ లో. తర్వాత హైడౌట్ నుండి తెలుసుకొని అదే వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు గాజువాకలో 14వ తేదీ అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో. సో ఆ కేసులో 17 తులాలు బంగారం పోయింది, మరి 30 తులాలు వెండి వస్తువులు పోయినాయి. మొత్తం విలువ 4,31,000 రూపాయలు. సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం గోల్డ్ అండ్ మొత్తం వెండి చూస్తే 1,084.94 గ్రామ్ బంగారం, 6,333.5 గ్రాములు వెండి, నగదు 40,500 రూపాయలు. మొత్తం సొత్తు విలువ 24,66,770. ఒకేసారి ఇదిగో టోటల్ చూస్తే మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది. ఎందుకంటే బంగారం, వెండి అన్ని రేట్ చాలా పెరిగింది కాబట్టి ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నాడు, ఈ అన్ని స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2-వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేశాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. ఈ అన్ని వెహికల్స్ కూడా మనం అమ్ముకొని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో తోటపాలెంలో ఉన్న ఎయిమ్స్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరిగింది. పరీక్షా పత్రాన్ని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ RVRK చౌదరి గారు మరియు ఎయిమ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలాజీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి SFI జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలో 4,000 మందికి పైగా రాస్తున్నారని తెలిపారు. SFI ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల్లో ఉన్న పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ప్రవేడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో పాలిటెక్నిక్, APRJC రాసే విద్యార్థులకు ఈ పరీక్ష ఒక ప్రాక్టీస్ పరీక్షగా ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చిన వారికి 5,000 రూపాయలు,
రెండవ స్థానంలో వచ్చిన వారికి 3,000 రూపాయలు, మూడవ స్థానంలో నిలిచిన వారికి 2,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటుగా మెమోంటో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆటలు, సినిమాలు, ఆన్లైన్ గేమ్స్, మొబైల్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సంపాదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, రూప, సూరిబాబు, జయ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిమ్స్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పేరుతో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు ఈ ఎగ్జామ్లో 5,000 నుంచి 6,000 మంది పాల్గొంటున్నారు. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఫ్యూచర్లో పాలిటెక్నికల్, ఏపీఆర్జీసీ రాసే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందనే కారణంతో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నట్టు ఈ ఎగ్జామ్లో మొదటి 3 స్థానాలకి ఫస్ట్ స్థానం వచ్చిన వాళ్ళకి 5,000, సెకండ్ స్థానం వచ్చిన వాళ్ళకి 3,000, థర్డ్ స్థానం వచ్చిన వాళ్ళకి 2,000 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు మెమోంటోలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్కి మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది దిగ్గులో ఫియర్ తగ్గి ఎగ్జామినేషన్ ఫోబియా లేకుండా చక్కగా ఎగ్జామ్స్ని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్తో పాటు పబ్లిక్ ఎగ్జామ్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి, అంతేకాకుండా పిల్లలకు మంచి సూచనలు, సలహాలు, విద్య యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచరు మంచిగా చదువుకుంటే భారత పౌరులుగా మంచిగా తయారవుతారని ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఏటా కండక్ట్ చేయడం వలన మంచి ఉత్తీర్ణత శాతం పెరిగి విద్యార్థులకు ఎంతగా దోహదం పడుతుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నానికి చెందిన 2 ప్రతిభావంతమైన విద్యార్థినులు అసాధారణ విజయాన్ని సాధించి నగరానికి గర్వకారణంగా నిలిచారు. విశాఖకు చెందిన సిద్ధు గట్ట, నవ్యరాగ శ్రీ ములకాల అమెరికాలోని ప్రతిష్టాత్మక మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యకు వీరిద్దరూ ఎంపికయ్యారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి వీరికి 1.56 కోట్ల విలువైన ఉపకార వేతనాలు దక్కించుకున్నారు. ఈ విజయానికి పునాదిగా గత 2 ఏళ్లుగా విశాఖలోని ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ సంస్థలో వీరిద్దరూ శిక్షణ పొందడమే వీరికి కీలకంగా మారిందని ఆ సంస్థ ఎండి జొన్నలగడ్డి వివేకానందమూర్తి తెలిపారు. సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిసి ఆయన మాట్లాడారు. సాట్ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ పరీక్షలు, ILETS ప్రొఫైల్ బిల్డింగ్, యూనివర్సిటీ అప్లికేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వంటి అంశాల్లో తాము విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించామని వివేకానందమూర్తి తెలిపారు. అకాడమిక్ ప్రతిభతో పాటు విద్యార్థులు చేపట్టిన సాంకేతిక ప్రాజెక్టులు, రీసెర్చ్ వర్క్, వివిధ సామాజిక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఈ భారీ స్కాలర్షిప్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కేవలం మార్కులనే కాకుండా విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, లీడర్షిప్ నైపుణ్యాలని, సృజనాత్మకతను కూడా పరిగణలోకి తీసుకుంటాయని అన్నారు. ఈ సమావేశంలో ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ ది USA ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఎక్కువగా వచ్చాయి. ఒక అమ్మాయికి ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్, హైదరాబాద్ అమ్మాయికి, వీళ్ళిద్దరికీ కూడా 1.5 crores దాకా స్కాలర్షిప్స్ వచ్చాయి. అది చాలా ఎక్కువ యాక్చువల్లీ. అమెరికన్ ఎడ్యుకేషన్ 2.5, 2.4 crores అవుతున్న తరుణంలో మోర్ దాన్ 60% స్కాలర్షిప్ ద్వారా రావడం, వాళ్ళు వెళ్ళడానికి లోన్స్ అవి దొరకడం, అక్కడ మళ్ళా ఇంటర్న్షిప్స్ ద్వారా మళ్ళీ సంపాదించుకొని చేయడం, ఇదివరకు ఏదైతే మనకి అసాధ్యం అని అనుకుంటుండేవాళ్ళమో ఈ అమెరికా, సింగపూర్ లాంటి దేశాలు వెళ్ళి చదవడం అనేది ఈ రోజున మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ వల్ల సాధ్యం అవుతుంది. I've come to Invicta Career Consultancy. Firstly, I'd like to thank my parents who have always been my constant support and Pratidanki encourage చేసినందుకు. Special thanks to Murthy sir. He's like seen the potential in me and has guided me in the right direction. So yes, mentors and parents are the true ones in your life who you are supposed to hold on to, and you will reach a great path in your life. For my intermediate, coming to my academics, so I've tried to show 3 qualities throughout my application, which is perseverance, curiosity and collaboration. And Invicta has helped me a lot to actually present that through my application. I have scored consistently above 96% in my academics. Thereafter SAT lo 1480 ochindi, IELTS band 8 ochindi. And extracurriculars, you need not need a lot of them, but then few really impactful ones are really which make a difference. And one capstone project with Invicta, which sir collaborated with United Network of Professionals, which is UN.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, కేటాయింపులు చేయాలని, కనీస వేతనాలు సాధించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలోని బీజేకే మూర్తి ప్రాంగణంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా బీజేకే మూర్తి విశాఖ జిల్లా యూనియన్ మాజీ అధ్యక్షులు తులసి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బి పైడ్రాజ్ అధ్యక్షతన జరిగిన మహాసభలను ప్రారంభం చేస్తూ ఆమె మాట్లాడారు. గత 3 ఏళ్లలో జరిగిన పోరాటాలు, కర్తవ్యాలు, రూపకల్పన ఈ మహాసభల్లో చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా ఐసీడీఎస్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిందని, శిశు మరణాలు తగ్గించడంలోనూ గర్భిణులకు అనేక సేవలు అందించడం జరిగిందని అన్నారు. ఇటువంటి ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయింపు లేదని, 26 లక్షల మంది అంగన్వాడీలు 10 కోట్ల మంది సేవలు అందజేస్తున్నారని, కేంద్ర బడ్జెట్లో 50,000 కోట్లు కేటాయింపులు చేయాలని, కానీ 23,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఇరవై 27 కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కి సరిపోని నిధులు కేటాయించలేదు. ఈ పథకంలో దాదాపు 26 లక్షల మంది అంగన్వాడీ మహిళలు, అట్లనే 10 కోట్ల మంది గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలు ఈ స్కీమ్లో ఉన్నారు. కానీ వీళ్ళకి సంబంధించిన కేటాయింపు కనీసం 50,000 కోట్లు కనుక కేటాయిస్తే ఈ బడ్జెట్కి ఈ స్కీమ్ నడవటానికి అవకాశం ఉండేది. కానీ మొన్న బడ్జెట్లో 23,100 కోట్లు మాత్రమే కేటాయించారు. కేటాయించి ఈరోజు నిర్మలా సీతారాం గారు సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా అవాస్తవం. కేవలం ఈరోజు ఐసీడీఎస్కి పెంచిన బడ్జెట్ చూస్తే ఒక్కొక్కరికి 38 పైసలు పెంచారు. అంటే ఇది ఏమాత్రం సరిపోదు. 2018 నుంచి ఆ లబ్ధిదారులకి వాళ్ళకి ఇస్తున్న ఫీడింగ్కి కనీసం పెంచకుండా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 38 పైసలు పెంచి మేము చాలా పెద్దపీట వేస్తాము అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది సరిపోని పరిస్థితి ఉంది. బీజేపీ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ హాల్లో కేంద్ర బడ్జెట్ 2026పై మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారని తెలిపారు. గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు మధ్య ఎంతో కసరత్తు జరిగిందని, 365 సంస్కరణలు చేశారని చెప్పారు. వాణిజ్య వ్యాపారవేత్తలు, సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. జీఎస్టీ సరళీకృతం వల్ల 2 లక్షల కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా అనేక వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. రైల్వేలో 10% బడ్జెట్ను పెంచామని, తద్వారా 7 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నాయని తెలిపారు. బీబీ రామ్జీ పథకానికి బడ్జెట్లో 10,000 కోట్లు అదనంగా కేటాయించినట్లుగా తెలిపారు. మహిళా సాధికారత దిశగా కూడా బడ్జెట్ కేటాయింపులు పెంచినట్లుగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో అంటే 2004-2014 మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టాగ్నేట్ అయిపోయింది. దేశానికి ఒక విజన్ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది. అయితే గత 12 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం, ఒక దేశానికి దశ దిశ నిర్దేశం, మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏమి చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది.
అయితే మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరం మాట్లాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పెడతా ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీరందరికీ తెలుసు. అంటే చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. రజక సామాజిక వర్గం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ హోదా కళను ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే సాకారం చేస్తుందన్న బలమైన ఆశావాహాన్ని రజక సంఘాల నాయకులు వ్యక్తం చేశారు. ఆదివారం విజయనగరం సమీపంలోని వైఎస్ఆర్ నగర్ వద్ద రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపూర్ రాము మాట్లాడుతూ రజకుల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని పేర్కొన్నారు. ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ను ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందన్న నమ్మకం తమకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర రజక సాధికారత సభ్యులు నవపాడ రామారావు, సోంపేట రామారావు మాట్లాడుతూ రజక వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడాలని అన్నారు. మా రజకులు తెలుగుదేశం పార్టీ పుట్టి నుంచి 95% అనుకూలంగా ఉన్నాము. ఇప్పటికీ మాకు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ అన్నారు. మరి మొన్న ఎలక్షన్ ముందు కూడా జేహో బీసీ డిక్లరేషన్లో ఖచ్చితంగా మాకు ఎస్సీలో కల్పించి కేంద్రంతో పోరాడతామని చెప్పారు. అదేవిధంగా దాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర మొత్తం రజకులందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఆధార్ 3 పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క వృత్తిదారుడికి పథకం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవన్నీ కూడా రజక వృత్తిదారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఉండాలని కోరుతున్నాను. అలాగే రజక వృత్తిదారులు కూడా వృత్తితో పాటు విద్యని అభ్యసించే విధంగా పిల్లల్ని ఎడ్యుకేషన్ చేసి తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా విద్యని అభ్యర్థించే విధంగా పిల్లలకు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఆయా కుటుంబాలు సక్సెస్ అవుతాయి, అభివృద్ధిలో సాధించవచ్చు. ఆ దిశగా మా రజక వృత్తిదారులంతా చేయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. వికసిత భారత్, మేక్ ఇన్ ఇండియా సిద్ధాంతాలకు అనుగుణంగా మోడీ సర్కార్ జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కితాబునిచ్చారు. నగరంలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో వాడిన లడ్డూలో కల్తీ నెయ్యికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నెయ్యి, లడ్డూ నాణ్యతపై కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన 20,000 కోట్ల లడ్డూలను విక్రయించి భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వ పెద్దలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గుళ్ళు మీద అటువంటి దాడులు జరిగినాయి. నేను గుళ్ళ మీద దాడులు అనేది ఎప్పుడు కూడా చూడనటువంటి, గుళ్ళు మీద దాడులు చేస్తే దానికి అనేక కారణాలు చెప్పి వారు పిచ్చోళ్ళు వచ్చి గుళ్ళు కొడుతున్నాడని, లేకపోతే ఆ పిట్టలు వచ్చి, లేకపోతే ఉడితో వచ్చి ఆ రథాన్ని తగలబెట్టిందని, ఇలాగా. అంటే ఎందుకు ఇది మేము ఇన్ఫరెన్స్ డ్రా చేస్తున్నామంటే గత పాలకులకి కొంతమందికి ముఖ్యంగా హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు. దాన్ని
వారు ఆసరాగా తీసుకున్నారనే ఒక అనుమానం వస్తుంది మాకు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం కొంచెం ఆలోచన చేస్తే, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా మరి మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మరి మనం చాలా బాధపడేటట్టు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేశాడనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇందులో కొంచెం డీప్గా వెళ్తే సుమారు 68 లక్షలు కేజీలు ఒక నెయ్యి వాడని అంటున్నారు. అంటే టీడీటీ రికార్డ్స్గా నెయ్యిగా పిలబడుతున్నటువంటిది సుమారు 68 లక్షలు కేజీలు వాడారని. ఆ బోలేబాబా డైరీ రికార్డ్స్ అన్ని తీస్తే రమారమి 60 లక్షల దాకా పామ్ ఆయిల్ కొన్నారండి. 60 లక్షలు పామ్ ఆయిల్. మరి మిగతాదంతా దేని రూపంలో వచ్చింది? ఏదైతే కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ అన్ని తీసుకొచ్చి అందులో కలిపి నెయ్యిగా పిలబడినటువంటిది, అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతో లడ్డూలు తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నేతలు సుబ్బరామమ్మ, టివి రమణ, సురేష్లు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఈ 11 ఏళ్ల కాలంలో కార్మిక వర్గానికి రైతాంగాన్ని నష్టం చేసే విధానాలు తప్ప ఈరోజు కార్పొరేట్లు ఉపయోగపడే విధానాలని అమలు చేస్తూ ఉన్నాడు. అందుకనే మొత్తం కార్మిక వర్గం ఈరోజు సమ్మె చేసి ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అటువంటి ప్రచారం, రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. 12వ తేదీన సుమారు 30 కోట్ల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి గలమెప్పబోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీదుగా పెద్ద ఎత్తున ఈరోజు భూముల్ని కొలగొడతా ఉన్నాడు. కార్మిక వర్గ శ్రమని ఎట్టుకాలం పనిచేయాలని చెప్తా ఉన్నాడు. 12 గంటలు పెంచుతూ ఉన్నాడు. అసెంబ్లీలో నిర్ణయం చేశాడు 13 గంటలు 12 గంటలు పెంచాలని చెప్పేసి. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని నష్టం చేస్తున్నాయి. ఈ లేబర్ కోడ్స్ కానీ అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది. ఈ లేబర్ కోడ్ల వలన అంబానీ, అదాని లాంటి ఆంబోతులకు తప్ప కార్మిక వర్గానికి, కష్టజీవులకి ఏ విధమైన ఉపయోగం లేదు. దీంతో పాటుగా రైతులకు సంబంధించి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజలందరికీ సంబంధించి విద్యుత్ సవరణ తీసుకొచ్చారు. ఈ 2 రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే సందర్భంలో దేశ ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి దానికి తూట్లు పొడిచి చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో మోడీ ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయాలా, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ పోరాటంలో కార్మిక వర్గం యావత్తు పాల్గొవాలని చెప్పి సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ పిలుపునిస్తున్నది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కనీస వేతనాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అట్లనే పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయకుండా ఈరోజు మోసం చేసే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా కనీస వేతనం అనేది త్రైపాక్షిక కమిటీ నిర్ణయించి కనీస వేతనాలు నిర్ణయిస్తారు. ఈరోజు కనీస వేతనాన్ని 178 రూపాయలుగా ఈ లేబర్ కోడ్లో ప్రతిపాదన చేశారు. ఇది కనుక అమలైతే రాబోయే కాలంలో మరింత కష్టాల్లో గురి కావాల్సి వస్తుంది. అట్లనే ఆందోళన చేయడానికి కానీ, సమ్మె చేయడానికి కానీ, లేకపోతే సంఘం పెట్టుకునే హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని మొత్తం దేశవ్యాప్తంగా అది స్కీమ్ వర్కర్లతో పాటు అసంఘటిత రంగ కార్మికులు అందరూ కలిసి 12వ తారీఖున జరిగే సమ్మెలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. బావికొండ వద్ద అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. బావికొండ వద్ద అక్రమ నిర్మాణాలు నిలిపేయడంతో పాటు బౌద్ధ చరిత్ర ఆధారాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఇమోజినోవేట్ కంపెనీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేసిందంటే తొట్లకొండ, ప్రాచీన తొట్లకొండపై లవ్లీ రెస్టారెంట్, ఇంక చూడండి ఇక్కడ మీకు పెట్టాం కూడా, అది లవ్లీ రెస్టారెంట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన రెస్టారెంట్. బౌద్ధ క్షేత్రం మీద లవ్లీ రెస్టారెంట్ ఏముంటండి? ఈ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ పల్గొనరావు అన్నాడు, ధనవంతులు ఇచ్చినటువంటి తాయిలాల కోసం పడుకొని ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎవరితో మాట్లాడంట, ఆయనకి మినిస్టర్లు గారు ఐదంచుల రక్షణగా ఇలాంటి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే బౌద్ధ క్షేత్రాలు ఏం బాగుపడతాయండి? మీ కూటమి ప్రభుత్వాన్ని ఒక మాట చెప్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వ నాయకులారా, బౌద్ధం అంటే ఈ భారతదేశానికి సనాతనమైనది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సనాతనం కాదు. బౌద్ధ ధర్మం అంటే మానవాళి మనుగడకి ఒక మంచి మార్గం. ప్రపంచానికి గురువు ఎవరంటే భారతదేశం బౌద్ధమే. అలాంటి బౌద్ధ ధర్మాన్ని, అలాంటి బౌద్ధ క్షేత్రాలని ఈ కూటమి ప్రభుత్వం ఐటీ కంపెనీలను కానీ, ప్రైవేట్ వాళ్ళకి కానీ, హోటల్స్ కానీ దారాదత్తం చేసి ఆ చారిత్రక కట్టడాలను నాశనం చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. బావికొండపై ఐటీ కంపెనీకి ఎకరాలు భూమి ఇస్తే వాళ్ళు శుభ్రంగా నాశనం చేస్తారు. నాశనం చేసి అక్కడికి ఐటీ కంపెనీ కడతారంట. మేమేమంటామంటే బావికొండపై ఇంతవరకు కూడా ఎక్స్కవేషన్ జరగలేదు, అన్వేషణ జరగలేదు. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల అంటే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి బౌద్ధుల తాలూకా ఆనవాళ్ళు పోతున్నాయి, ఈ దేశ ఆనవాళ్ళు పోతున్నాయి. కాబట్టి బౌద్ధ క్షేత్రం కాపాడుకోవాలి. ఏమండి నారా లోకేష్ గారు, మీరు వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు కదా, చేసేటప్పుడు ఇక్కడ తెలుసుకోవాలి విశాఖపట్నం చరిత్ర. విశాఖపట్నం అంటే పారిశ్రామికం కాదు, ఇక్కడ బౌద్ధ చరిత్ర ఉంది. సింహాచలం కొండ మీద నువ్వు ఐటీ సజ్జకి ఇవ్వగలవా? తిరుపతి దేవస్థానం మీద నువ్వు ఐటీ కంపెనీకి భూమి ఇవ్వగలవా? ఏ క్షేత్రం దగ్గర సరే నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ బౌద్ధ క్షేత్రం అంటే చరిత్ర. రైతే రాజు, రైతు సంక్షేమమే ధ్యేయమంటూ ఈ ప్రాంత ప్రజల రైతుల భూములను వివిధ కంపెనీల పేరిట తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం విరమించుకోవాలని భోగాపురంలోని ప్రాంత రైతులంతా ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. తామంతా చిన్న సన్నకారు రైతులమని, ఆ భూములను సాగు చేసుకుంటేనే వచ్చిన ఫలసాయంతో కుటుంబాలు పోషించుకుంటూ కాలం వెల్లదీస్తున్నామని తెలిపారు. ఆ భూములు ఐటీ కంపెనీలు కట్టబడితే రైతులంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భోగాపురం ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, ఒకవేళ భూములను తీసుకుంటే ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడమని రైతులు ఆవేశంతో ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఓట్లు వేశామని, అయితే మాకు అన్యాయం జరిగితే ఊరుకోమని రైతులంతా ఏకకంఠంతో పేర్కొన్నారు. అనంతరం గ్రామ పురవీధుల్లో రైతులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. దయచేసి మీరు ఒక్కసారి మాట్లాడితే మొట్టగా ప్రజలు, రైతులందరూ కూడా క్షేమంగా ఉంటారు. మా యొక్క విన్నపాలు మీరు ఒక్కసారి ఆడాలని ఇస్తాం, కానీ భూములు మాత్రం ఏమాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వలేము, ఇవ్వం కూడా. మీరు మా సేవలు దాటి వెళ్తారా, ఏం చేస్తారో అది మీ ఇష్టం. ఇంకెంతకంటే మీరు చెప్పవలసింది ఇంకేం లేదు. వ్యవసాయమే ప్రపంచానికి సాయం. అలాంటి వ్యవసాయాన్ని మీరు నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నదంతా కూడా సన్నకారు రైతులు. ఈ సన్నకారు రైతులు సాదా సీదా సన్నకారు రైతులు. ఇలాంటి రైతుల దగ్గర మీరు అరెకరం వేసి, పావెకరం వేసి, ఎకరం వేసి ఉన్న రైతుల్ని మీరు లాక్కుని మీరు ఐటీ సెక్టర్ని తీసుకొస్తారు. మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడో బీడిపండి భూములు ఉంటాయి, పంట లేని భూములు ఉంటాయి. అలాంటి దగ్గర మీరు ఐటీ సెక్టర్ పెట్టుకోండి. నిండు పొలం పంట, ప్రపంచానికి ఆకలి తీర్చే పంట. అలాంటి పంటని మీరు నాశనం చేసి మీరు ఐటీ సెక్టర్ని కడతారా? ఇది ఎక్కడ న్యాయం? విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఏర్పడిన దీక్షను కొనసాగిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జేవీ ప్రభాకర్ మాట్లాడారు. విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో సమరం తప్పదని హెచ్చరించారు. వ్యతిరేకంగా ఈవేళ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ దళిత సంఘాలు, మరి బీసీ సంఘాలన్నీ కలిపి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నా పేరు ప్రభాకర్, నేను దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మరియు అంబేద్కర్ భవన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈవేళ స్టీల్ ప్లాంట్ను రక్షించమని, దాన్ని గనులిమ్మని చెప్పేసి 500 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు.
మొన్న బడ్జెట్లో చూసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించారు. కనీసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పేసి దళిత సంఘాలన్నీ, అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా అడుగుతూ ఉంటే ఈవేళ 100 కోట్లు కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ని ఇంకా బతికి పట్టకట్టదు అనేటటువంటిది స్పష్టంగా మాకు చెప్తున్నారు. సో ఈవేళ దళితులందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం ప్రధాన కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఒకదాన్ని నమ్మటం కాదు, మొత్తం పబ్లిక్ సెక్టర్ని అంతా నమ్మేసి దాని ద్వారా 80,000 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించాలని చెప్పేసి మన నిర్మలా సీతారామన్ గారు మన ప్రకటన చేశారు పార్లమెంట్లో. కాబట్టి పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని తీసేయడం ద్వారా దళితుల యొక్క ఉనికి లేకుండా, భవిష్యత్తు తరాల యొక్క ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సో దళితుల యొక్క ఆత్మాభిమానానికి చిహ్నంగా ఉన్నటువంటిది, అలాగే 35 మంది ప్రాణత్యాగాలతో ఉన్నటువంటి విశాఖ స్టీల్ని రక్షించడం అనేది చాలా అవసరం. దీనికి తోడు పబ్లిక్ సెక్టర్ని కూడా రక్షించాలని చెప్పేసి మేము కోరతా ఈవేళ కేవీపీఎస్, డిహెచ్పిఎస్ అలాగే ఇతర సంఘాలన్నీ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైకాపా మాజీ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. శనివారం డెంకడ మండలంలోని చింతలవలస, ఆకులపేట, జొన్నాడ, బొడ్డవలస తదితర గ్రామాల్లో కమిటీల నియామకాలపై ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అధికార దాహంతో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారని, అయితే ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. రైతన్నకు అన్యాయం చేశారని, అలాగే 50 ఏళ్లకే పింఛనంటూ ఓదరగొట్టి నేటికి అమలు చేయలేదని అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అర్హులైన వారికి అందకపోవడంతో పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని ఆయన విమర్శించారు. సచివాలయం కట్టారు. నీకు ఏ ఎరువులు కావాలంటే ఎరువులు దొరికాయి, యూరియా దొరికింది. నిన్న ఒరిజినల్ పంటల్లో ఒక యూరియా కింద దొరికింది దొరికినాను, ఎక్కడ కూడా యూరియా దొరకట్లేదు. ఇది రాష్ట్రంలో పరిపాలన. 2 సంవత్సరాలు అయింది, కొత్త పెన్షన్ లేదు, కొత్త పథకం లేదు. అమ్మఒడి మీకు 100 మందికి మీ ఊర్లో ఇయ్యారంటే పిల్లలు చదివించిన తల్లులకి 45 మందికి ఇస్తే 55 మందికి ఇట్లేదు. ఉపాధి హామీ గ్రాంట్ నుంచి ఇవాళ కాంట్రాక్ట్ వచ్చేస్తే లంచాలకి డబ్బులు కాసిపడినటువంటి తరుణంలో అది చేశారు. ఎంత గొడ్డవలస పేరు గొప్ప ఊరు దెబ్బలాగా లేకపోతే ₹1 కోటి పెట్టి సచివాలయం కట్టాడు. ఎన్ని లాసే. విశాఖ నగరంలో ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న మిలాన్ IFR సిటీ ఇంటర్నేషనల్ పరేడ్కు సుమారు 5,700 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి తెలిపారు. పోలీస్ కమిషనర్ సమావేశం అనంతరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్కే బీచ్ రోడ్లోనే జరిగే IFR మిలాన్ కార్యక్రమాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 57 దేశాల నుంచి నేవీ ఉన్నత అధికారులు, దేశంలోని ప్రముఖులు హాజరవుతున్నట్లుగా తెలిపారు. సముద్రంలో జరిగే నౌకా విన్యాసాలను తిలకించేందుకు సుమారు 1,00,000 మంది వరకు జనం వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రముఖులు నగరానికి చేరుకునే ప్రాంతాలు, బస చేసే హోటళ్లు, ప్రయాణించే మార్గాల్లో భద్రత కల్పించాల్సి ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలిపారు. సిటీ పరేడ్ ఇవన్నీ ఒకేసారి ఎప్పుడు ఒకే సిటీలో జరగలేదు. IOMS కూడా ఉంది. ఫస్ట్ టైం మనకు మన వైజాగ్లో జరగడం మన అందరికీ గర్వకారణం. మనం అందరం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా గ్రాండ్గా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పోలీస్ కూడా నేవీతో కలిసి, జిల్లా యంత్రాంగంతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. ఇంతకు ముందు కూడా మీటింగ్లో కూర్చున్నాము. మన వాళ్ళు చాలా ఎక్కువ ఫోర్స్ ప్రొజెక్ట్ చేస్తే నేను ఇంకా కొంచెం తగ్గించి అడగండి, ఎందుకంటే 15th మహాశివరాత్రి పండుగ ఉంది కాబట్టి అంత ఫోర్స్ అడిగితే రాకపోవచ్చు అని చెప్పాము. కాబట్టి ఇంకా ఫోర్స్ తగ్గించేసి మేము అడుగుతాము, ఎందుకంటే బయట నుండి చాలా ఎక్కువ ఫోర్స్ కావాలి. ఒకటి సివిల్ ఫోర్స్, రెండోది ఎయిర్ ఫోర్స్, స్పెషల్ పార్టీస్, రోగ్ పార్టీస్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్, ఫ్రిస్కింగ్ కౌంటర్స్, బ్యాగేజ్ స్కానర్స్, డ్రోన్స్, తర్వాత సెక్యూరిటీ ROP పార్టీస్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్. దీనికి ఎయిర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్, ట్రాఫిక్ కోసం ఫోర్స్ కావాలి. తర్వాత చాలా మందికి కాన్వాయ్ వెహికల్, ఎస్కాట్ వెహికల్, పైలట్ వెహికల్స్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో హ్యూజ్ ఫోర్స్ అవసరము. అది కాకుండా ఫారెన్ డిగ్నిటరీస్, ఫారెన్ మిలిటరీ పర్సనల్,
నేషనల్ డెలిగేట్స్, బయట నుండి చాలా మంది డెలిగేట్స్ వస్తారండి. ఫారెన్ మీడియా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా చాలా మంది వస్తారండి. వాళ్ళందరికీ వైజాగ్లో ఎటువంటి ఇబ్బంది జరగనివ్వకూడదు. ఆ దిశలో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. వారసత్వం కన్నీరు పెడుతోంది. రాణి అప్పల కొండమాంబ గారి దాహార్తి పథకం నేడు అధ్వానంగా మారింది. ఒకప్పుడు విజయనగరం దాహార్తి తీర్చిన అక్షయ పాత్ర అది. రాణి అప్పల కొండమాంబ గారు ఎంతో ముందు చూపుతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిర్మించిన చారిత్రక కట్టడం నేడు శిథిలావస్థకు చేరి కన్నీరు పెడుతోంది. చంపావతి నది పరవలను నగరం వైపుకు మళ్లించి కొత్తపేట వద్ద ట్యాంకు నిర్మించి వేల మంది గొంతు తెలిపిన ఆ అద్భుతమైన పైప్ లైన్ వ్యవస్థ, భవనాలు నేడు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయి. నగర ప్రజల కోసం ఆమె వేసిన ప్రతి అడుగులో ఒక గొప్ప ఆశయం ఉండేది. కానీ నేడు ఆమె నిర్మించిన ఆ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి ఒక అడవిని తలపిస్తోంది. ఒకప్పుడు కలకలలాడిన ఆ ప్రాంగణం ఇప్పుడు కూలిపోయే స్థితికి చేరుకుంది. పిచ్చి మొక్కలు పొదలు పెరిగిపోవడంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రాత్మక సంపద అంటే కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే కావు. అవి మన పూర్వీకుల త్యాగాలకు, వారి మేధస్సుకు నిదర్శనాలు. రాణి అప్పల కొండమాంబ గారు విజయనగరానికి అందించిన ఈ గొప్ప నీటి సరఫరా వ్యవస్థను కేవలం ఒక పాత కట్టడంగా చూడకుండా ఒక హెరిటేజ్ సైట్గా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. శిఖర్ సే సాగర్ తక్ పేరిట ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఇసుక తిన్నెలపై బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీబీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాయి. చెత్తను ఏరివేసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడారు. శిఖర్ సే సాగర్ తక్ స్వచ్ఛత అవగాహన కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించినట్టుగా తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Visakhapatnam, and the ocean cleaning drive has been conducted today at RK Beach, and we also had a cycle race in the morning. Yesterday when we started the program, we had 3, 5 and 10 kilometer race to create awareness among citizens how to keep their cities clean and how hazardous plastic is, how to minimize use of plastic. Also we had the painting competition as well as sand sculpture, where the young kids also participated. As you know, the young kids will become one who will be in place to run this country in coming years, and it's embedded in their mind as early as 5, 7, where they can understand the importance of cleanliness. So as a citizen, when they travel around the country as trekkers, as tourists, so they should also keep the other areas clean as well, not only their city. As you know, a cleaner city is a healthier city, and it's not only government job, but as a concerned citizen of this country, we should all come together and create awareness and try to keep our cities clean. Thank you so much. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పట్టణంలోని నిఘాను మరింతగా పటిష్టం చేసినట్లు 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్కే చౌదరి తెలిపారు. ఆదివారం ఆయన వాజీ ఛానల్ ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా పలు కీలక సూచనలు చేశారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని కోరారు. అటువంటి సమయాల్లో ఏమాత్రం సంకోచించకుండా తక్షణమే అత్యవసర సహాయం కోసం 112 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశామని సీఐ తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనుమానిత సమాచారం కోసం 112, ఉమెన్ హెల్ప్ లైన్ కోసం 181, రోడ్డు ప్రమాదాల సమాచారం కోసం 1973, సైబర్ నేరాల సమాచారం కోసం 1930, గంజాయి వ్యక్తుల సమాచారం కోసం 1972 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము, ఏమన్నా ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి మనకి గంజాయి సప్లై అవుతుందనే ఉద్దేశంతో. అలాగనే ఈ పండగ సీజన్లో ఈ ప్యాకెట్లు వాడి అవి కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఎక్కడ ఆడినా కూడా ఎలాంటి ఇది వచ్చినా మాకు తెలియజేసినా, మా నెంబర్కి తెలియజేసి 112కి కాల్ చేసినా కూడా ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం మేము. అది ఎవరు చెప్పినా కూడా ఆ నెంబర్ వాళ్ళ పేరు అన్ని కూడా గోప్యంగా ఉంచుతాము. వాటి మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము కూడా వాటికి రైట్ చేసి పట్టుకుంటాం. ఉన్నత అధికారులు కూడాను ట్రాఫిక్ కేసులు కంట్రోల్ చేయాలని చెప్పేసి సైబర్ అవేర్నెస్ కూడా ఈ మధ్యన బాగా తీసుకొస్తున్నాము. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా ప్రివెంట్ చేస్తున్నాము. రోడ్ల మీద స్టాపర్స్ పెట్టి స్పీడ్ కంట్రోల్ చేసి, నెక్స్ట్ హెల్మెట్ విషయంలో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. డాక్టర్ కిరణ్ కుమార్ గొల్ల డిఎం ఎండ్రోక్రైనాలజిస్ట్ మరియు డాక్టర్ శ్వేతమాధవి ఎర్రోజు డెర్మటాలజిస్ట్ వారి సాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎండ్రోక్రైనాలజీ స్కిన్ కేర్ సెంటర్ను అత్యాధునిక వైద్య పరికరాలతో మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంబీపీ కాలనీ సెక్టర్ 2 నుంచి ఎంబీపీ కాలనీ సెక్టర్ 9 సమతా కాలేజ్ సమీపానికి రీలొకేట్ చేస్తూ ఘనంగా పునఃప్రారంభించారు. ఈ పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పి గురుప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ డెర్మటాలజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మైథిలి, ప్రొఫెసర్ దిలీప్ కుమార్, రిటైర్డ్ ఎండ్రోక్రైనాలజిస్ట్ కేజీహెచ్ విశాఖపట్నం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైద్యులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మధుమేహం, హార్మోన్ సమస్యలు, చర్మ వ్యాధులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అండ్ సీనియర్ రెసిడెన్సీ 1 సంవత్సరం గురుప్రసాద్ గారి కింద కేజీహెచ్లో వర్క్ చేశానండి. నేను కాస్మెటాలజీ, క్లినికల్ డర్మటాలజీ అన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. నా దగ్గర కెమికల్ పీల్స్, బొటాక్స్, ఫిల్లర్స్ అండ్ లేజర్స్ పిగ్మెంటేషన్ కోసం, ఇంకా హెయిర్ రిమూవల్ లేజర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవుతుంది మా సెంటర్లో. సో ఈ విధంగా మేము ఈ సెంటర్ అభివృద్ధి చేయాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ది ఎండోక్రైనాలజీ క్లినిక్ మేము రీలొకేట్ అయ్యాం. ఇది కొత్తగా ఎంబీపీలోనే రీలొకేట్ అయ్యి కొత్తగా స్టార్ట్ చేసాం. ఇక్కడ అన్ని ఎండోక్రైనాలజీ స్పెషాలిటీస్, ఎస్పెషల్గా కొత్తగా నేను సూపర్ స్పెషాలిటీలో ఒక్కొక్క స్పెషాలిటీకి సపరేట్గా ఒక్కొక్క రోజు కొన్ని రోజులు క్లినిక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ డిసీజ్ ఫోకస్ మెయిన్గా ఇప్పుడు ఒబేసిటీ, డయాబెటీస్, అందులో ఈ మధ్యన చూస్తే యంగ్ డయాబెటీస్ చాలా ఎక్కువైపోతున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ మన లైఫ్ స్టైల్, ఒబేసిటీ, దాంతోపాటు ఇంకా ఎండోక్రైన్ డిసీజెస్ లైక్
గ్రోత్, థైరాయిడ్, ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి. సో రెగ్యులర్ ఎండోక్రైనల్ క్లినిక్తో పాటు త్వరలో వీక్లీ 2-3 డేస్ ఒక స్పెషాలిటీ క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తే ఆ డిసీజ్కి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈవేళ మన ప్రీతమ శిష్యుడు కిరణ్ కుమార్ అండ్ మన ఎండోక్రైన్ క్లినిక్ సెంటర్ ఆఫ్ ఎండోక్రాలజీ డయాబెటిస్ థైరాయిడ్ డిజీజ్కి ఈవేళ ప్రారంభోత్సవం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈసారి మనం ఎండోక్రాలజీలో కావాల్సిన అన్ని జబ్బులకి కావాల్సిన అన్ని పరికరాలు, తనిఖీలు చేయడానికి కావాల్సిన అన్ని టెక్నిక్స్ కూడా ఇక్కడ. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన పోలీసులు సత్తా చాటారు. 1 టౌన్ ఏఎస్ఐ ఆల్తి త్రినాథరావు, రిటైర్డ్ హెచ్సి మధ్య శంకర్రావు తలో 4 చొప్పున మొత్తం 8 బంగారు పథకాలు సాధించారు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు, పవర్ లిఫ్టింగ్ వంటి విభాగాల్లో వీరు విజేతలుగా నిలిచారు. పథకాలు సాధించిన వీరిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించి యువతకు వీరు స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నారని కొనియాడారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎంబీపీ గాదిరాజు ప్యాలెస్లో అత్యంత వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ రామాలయ సేవా సంఘం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారి సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధర్మ ప్రచార లక్ష్యంలో భాగంగా వైదిక సాంప్రదాయాల ప్రకారం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వంకాల రవి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం విశిష్టతను వివరించారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించినట్టుగా తెలిపారు. చాలా సంతోషం అండి. ఇది మన విశాఖ వాసులందరికీ కూడా చాలా మంచి శుభవార్త. ఈ కళ్యాణం ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 500 కపుల్స్తో కలిపి ఇక్కడ ఈ కళ్యాణం జరుగుతుంది. సో భద్రాచలం నుంచి భద్రాచలం దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలు విశాఖపట్నం వచ్చాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఎప్పుడు జరగంది ఇప్పుడు జరిగింది. సో వైజాగ్ వాసులందరూ దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. సాయంత్రం ముంజల సేవ జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో ఓపెన్ టు పబ్లిక్. సో మీ ఛానల్ ద్వారా ఈ విషయం అందరు పబ్లిక్ వెళ్ళి విశాఖవాసులు అందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే అంతకన్నా మహద్భాగ్యం లేదండి. థ్యాంక్ యూ. జై శ్రీ. నగరంలోని పందులు, పశువులను రోడ్లపై వదిలేస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి హెచ్చరించారు. పందుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని వెంటనే నగర శివార్లకు తరలించాలని ఆదేశించారు. రోడ్లపై తిరిగే పశువులను పట్టుకుని జరిమానాలు విధిస్తామని, కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కుక్కల నియంత్రణపై తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు. నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. కుక్క ఏదైతే ఉందో ప్రతి కుక్కకి పిల్లలు పుట్టకుండా ఏబీసీ సర్జరీ చేస్తామంటే, సో కుక్క కాటు ఏదైనా అయితే దాంట్లో ఉన్న రేబీస్ వైరస్ ద్వారా మనుషులకి ఎఫెక్ట్ అవ్వకుండా, ఒకవేళ అది కరిచినా ఏమైనా చేసినా ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ప్రతి స్ట్రీట్ డాగ్కి ఇది చేయడం అయితే చేస్తున్నామండి. ఇప్పుడు ఎక్కడైతే కుక్కలు అయ్యి కంప్లైంట్స్ అయ్యి మాకు ఎక్కువ వచ్చాయో ఆ ఏరియాకి మేము ఈ వ్యాన్ని పంపిస్తున్నాం. ఈ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏవైతే నామ్స్ ఇచ్చారో దాని ప్రకారంగా నెట్స్తో వాటిని క్యాచ్ చేసి ఏబీసీ సెంటర్ అంటూ ఒకటి ఉన్నదండి మాది. ఆ సెంటర్లోని తీసుకొని వెళ్ళి వాటి అబ్జర్వేషన్లో పెడతాం. సర్జరీకి ఎలిజిబుల్గా ఉంటే ఇమీడియట్గా దానికి నెక్స్ట్ డే సర్జరీ చేసి 4 రోజులు 5 రోజులు దాన్ని కుట్టది ఫుల్గా హీల్ అయినంత వరకు ఉంచి ఆ తర్వాత రిలీజ్ చేస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లాలో పట్టుబడిన పెద్ద పులిని అధికారులు విశాఖ జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదట పెద్దగా గాండ్రిస్తూ బోనులో అటు ఇటు తిరుగుతూ గంభీర పులి సాయంత్రానికి ప్రశాంతంగా మారిపోయింది. జూ క్యూరేటర్ మంగమ్మ పర్యవేక్షణలో వెటర్నరీ వైద్యులు ఆ పులికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే అలవాటున్న నేపథ్యంలో చాలాసేపు గాండ్రించిన బెబ్బులి బోనులోకి రావడంతో నెమ్మదించింది. మళ్లీ దానిని అడవిలోకి వదిలిపెడతారుగా సమాచారం వినిపిస్తోంది.
మన భూములు కాపాడుకోవాలంటే రైతులంతా ఐక్యతతో ముందుకు సాగినాడే మనందరికీ న్యాయం జరుగుతుందని గ్రామ సర్పంచ్ గరే మురళి, ఏఎంసీ డైరెక్టర్ గరే వెంకటరమణలతో పాటు పలువురు రైతులంతా పేర్కొన్నారు. భోగాపురం మండలం నందిగా, కోట భోగాపురం, లక్ష్మీపురం, సబ్బన్నపేట తదితర గ్రామాలకు చెందిన రైతులంతా ఈరోజు నందిగన గ్రామ శివాలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరిట మా భూములు తీసుకుంటే తామంతా ఏకమై ఆందోళన ఉధృతం చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో రైతులంతా నిరుపేద కుటుంబీకులని, అటువంటి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకున్నా ఊరుకునే ప్రసక్తి లేదని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళ తెరిచి తమ భూముల జోలికి రావద్దని అధికారులకు హితవు పలికారు. మొత్తం కూడా మా జీవనాధారమైనటువంటి భూములు ఇవి, వీటి తప్ప వేరే గత్యంతరం లేదు. అనేకంటే సన్నకారు చిన్నకారు రైతంతా కూడా ఇక్కడ భయాందోళన వ్యక్తం చేసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సెంటు భూమి కూడా ఇచ్చే పరిస్థితి మాకు లేదు. ఎటువంటి ప్రలోభాలు తగ్గవు. ఎంతవరకైనా పోరాడతాం. ఇది పంటలు పండించే పుష్కలమైనటువంటి భూములు ఇవి. ఇది వేరే జీవనాధారం లేదు కాబట్టి మేమంతా కలిసి రైతాంగం అంతా కూడా కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించే విషయం ఏంటంటే ఈ విషయాన్ని అంతా కూడా సంబంధిత అధికారులు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ కూడా మా యొక్క బాధల్ని కూడా తెలియపరుస్తామని చెప్పేసి ఈ అంతా తీర్మానించుకోవడం జరిగింది. 3 పంటలు పండే ఈ భూముల మీద మా తాత ముత్తాతల కాలం నుంచి నేటి తరం వరకు కూడా ఈ భూముల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఐటీ పార్కులు కానీ లేదా మరో డెవలప్మెంట్ కార్యక్రమానికి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ భూముల మీద ప్రభుత్వ అధికారులు రావడం, గుర్తించడం అన్నీ జరుగుతున్నాయి. దీని మీద మాలో విపరీతమైన భయాందోళనలు కలుగుతున్నాయి. అందువలన ఈ రోజున మా ఈ 4 గ్రామాల తాలూకా రైతాంగం అంతా కూడా ఇక్కడ సమావేశమై ముక్తకంఠంతో మేము ఒక్క సెంటు భూమి కూడా వదులుకునే పరిస్థితి లేదు. బొడ్డవర గ్రామంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మీడియా సమావేశంలో జిందాల్ నిర్వాసుల సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ రైతులను భూముల నుంచి తొలగించరాదని అన్నారు. ఇప్పటి వరకు 97 మంది కోర్టును ఆశ్రయించగా 92 మంది న్యాయపోరాటానికి సిద్ధమయ్యారని తెలిపారు. గ్రామ సభలపై కలెక్టర్ ఇచ్చిన సూచనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రైతులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని, ఆర్ఆర్ ప్యాకేజీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా గ్రామ సభ పెట్టమని అడిగినప్పుడే గ్రామ సభ పెట్టలేదు. మరి ఈరోజు కొత్తగా మళ్ళీ గ్రామ సభలు పెడతా ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే గ్రామ సభలు పెడితేనే కదా తెలుస్తుంది ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ఫ్యాక్టరీలకి, కంపెనీలకి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారండి. ఇక్కడ మేము కూడా ఎవరు కూడా కంపెనీలకు కానీ అభివృద్ధి కానీ వ్యతిరేకం కాదు. మేము ఏం చెప్తున్నామంటే ఆ రోజు మీ అందరూ కూడా కంపెనీ వస్తుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రైతాంగాలకు ఉపయోగపడుతుంది, యువతకు ఉపయోగపడుతుంది అనే భూములు ఇచ్చాం. మీ అందరూ కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళకి ఏదైతే న్యాయబద్ధంగా ఇవ్వాల్సినవి అయితే ఏదైతే ఉన్నాయో R&R ప్యాకేజ్ ఇష్యూస్ అయితే అవనండి, ఏదైతే షేర్స్ ప్రామిస్ అయితే ఉందో అదే అవనండి, R&R ఇవన్నీ కూడా ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. గత 2 రోజులుగా నగరంలోని ఫోర్ట్ సిటీ స్కూల్లో జరుగుతున్న వేడుకలు ఈ సాయంత్రంతో ముగిశాయి. వివిధ ప్రదర్శనలతో విద్యార్థులు ఆహుతులను అలరించారు. పిల్లల నృత్యాలు చేస్తుంటే తల్లిదండ్రులు కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. స్కూల్ స్థాపించి 15 ఏళ్లు కావస్తుందని ఆ స్కూల్ చైర్మన్ KAP రాజు తెలిపారు. ఇందులో డైరెక్టర్ మధు, HM అశోకవర్ధన్, కరస్పాండెంట్ డాక్టర్ రోయినాకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ స్థాపించి నేటికి 15 సంవత్సరాలు అవుతుంది. ప్రవర్ధమానంగా ఎదుగుతూ 375 మంది స్టూడెంట్స్తో ప్రారంభించినటువంటి ఫోర్ట్ సిటీ స్కూలు
ఈరోజు 2400 మంది స్టూడెంట్స్తో దేదీప్యమానంగా జరుగుతుంది. అన్ని విధాలా సహకరిస్తున్నట్టు మా స్కూల్ పేరెంట్స్, శ్రేయోభిలాషులు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలుపుకోండి. స్కూల్ అంటే ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ అనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మన స్కూల్ కల్చరల్ ఈవెంట్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ ఆస్పెక్ట్లో ఇవ్వాలంటే అన్ని ఆస్పెక్ట్లో కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతటి ఘన విజయం సాధించడానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్, విద్యార్థులు, టీచర్స్, మేనేజ్మెంట్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో సామాన్యుల బదులు వ్యాపారస్తుల వరకు ఉపయోగపడే బడ్జెట్ నిర్మలమ్మ బడ్జెట్ కితాబిచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లడ్డూ కల్తీ నుంచి ఆలయాలపై దాడుల వరకు పాపం వైసీపీదే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శ. అంగరంగ వైభవంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిలకించి పరవశించిన భక్తజనం. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.